హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ క్లాస్లో మనము సండే సంబంధించి గ్రాండ్ టెస్ట్ 17కి సంబంధించి ఆర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. గ్రాండ్ టెస్ట్ 17 ఆర్థమెటిక్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. సో 1 to 20 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉన్నాయి. సో 21 నుండి ఆర్థమెటిక్ పార్ట్ స్టార్ట్ అయిందండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది యావరేజ్ అనేటటువంటి టాపిక్ నుండి ఉంది. యావరేజ్ అనే టాపిక్ నుండి ఉంది. The average of n numbers is 36 if each of 75% of the numbers is increased by 6 and each of the remaining numbers is decreased by 9, then the new average of the numbers is అన్నాడు. అంటే బేసిక్గా n నెంబర్స్ యొక్క యావరేజ్ ఏముందంటే 36 ఉందండి. n నెంబర్స్ యొక్క యావరేజ్ 36 ఉంది. సో అందులో ఈ n నెంబర్స్లో 75% నెంబర్స్ వెళ్ళిపోతే బ్యాలెన్స్ 25% ఉంది. అంటే ఇది పర్సెంటేజ్లో ఉన్నప్పుడు ఎన్ వాల్యూని 100 అని తీసుకోవచ్చు మనం. అంటే 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 36 అయితే అందులో 75% నెంబర్స్ యొక్క యావరేజ్ ఏమన్నాడంటే 6 లాగా పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బ్యాలెన్స్ ఏమవుతుందంటే 9 లాగా తగ్గుతున్నది. అప్పుడు కొత్తగా వచ్చేటటువంటి సగటు ఎంత అన్నాడు. సో దీన్ని జనరల్గా చేయాలంటే ఎలా చేయాలంటే ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 36 ఉంది. ఆ ఎన్ నెంబర్స్ని నేను 100 నెంబర్స్ అనుకున్నాను. సో 100 నెంబర్స్ యొక్క యావరేజ్ 36 అయినప్పుడు టోటల్ ఏమవుతుందంటే 3600 అవుతుంది. కానీ అందులో 75 ఈ 100లో 75% నెంబర్స్ ఇంక్రీజ్డ్ బై 6 అంటే 75 100 సంఖ్యలలో 75 సంఖ్యలు 6 చొప్పున పెరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఇది 450 పెరుగుతున్నది, ఇక్కడ ఇది ప్లస్ అవుతుంది. అండ్ 25 నెంబర్స్ 9 లాగా తగ్గుతున్నది. అంటే ఇది మైనస్గా తీసుకుంటున్నాను, 225 అవుతుంది. అంటే ఇంక్రీజ్ బేసిక్గా ఉన్న వాల్యూ టోటల్ వాల్యూ ఇదే. బట్ అందులో 75 నెంబర్స్ 6 లాగా ఇంక్రీజ్ అయిందంటే ఇంక్రీజ్ అయిన వాల్యూ 450. సో 25% నెంబర్ డిక్రీజ్డ్ బై 9 అన్నప్పుడు 900 225 తగ్గింది. సో 450 ఇంక్రీజ్ అయింది, 225 తగ్గింది అన్నప్పుడు బట్ టోటల్ మనం డిఫరెన్స్ చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది 5 అవుతుంది, ఇది 2 అవుతుంది. 225 వాల్యూ ఇంక్రీజ్ అయింది. అంటే బేసిక్ వాల్యూ 3600కి ఎక్స్ట్రా 225 అనేది యాడ్ అయింది. అప్పుడు ఏమవుతుందంటే ఇది 3600కి 225 యాడ్ అయితే 3825 అవుతుంది. ఈ 3825 అనేది న్యూ టోటల్, బట్ నెంబర్స్ మాత్రం అలానే ఉన్నాయి. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే 3825 అనేది టోటల్ ఉంది బై 100 నెంబర్స్ కాబట్టి సమ్ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తీసుకుంటే మనకు వచ్చేటటువంటి యావరేజ్ ఏమవుతుందంటే 38.25 అవుతుంది. సో 38.25. సో అది మనకు థర్డ్ ఆప్షన్గా ఉన్నది. కానీ ఇలా చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే కొంచెం ప్రాసెస్ లెంతీ అవుతుంది. ఈ క్వశ్చన్ మనం డైరెక్ట్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 36 ఉందండి. బేసిక్ యావరేజ్ వచ్చేసి 36 ఉంది. అవి ఎన్ని నెంబర్స్ అనేది పక్కా పెట్టండి. ఎన్ నెంబర్స్ యొక్క యావరేజ్ 36 ఉంది, బేసిక్ యావరేజ్ 36 ఉంది. సో 75% నెంబర్స్ 25% నెంబర్స్ అంటే ఆ క్వాంటిటీ రేషియో తీసుకుంటున్నాను. 25 1లో 25 3లో. ఈ 3 పార్ట్స్ ఉన్నది ఈచ్ పార్ట్ 6 లాగా ఇంక్రీజ్ అవుతుంది. ఈ 1 పార్ట్ ఉన్నది 9 పార్ట్స్ లాగా తగ్గిపోతుంది. 75% నెంబర్స్ 6 లాగా ఇంక్రీజ్ అవుతున్నాయి, 25% నెంబర్స్ 9 లాగా తగ్గుతున్నాయి. సో మీన్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. 3 into 6 ఇది +18 అవుతుంది. 9 into 1 -9 అవుతుంది. +18 -9 అంటే రిమైనింగ్ వాల్యూ ఏంటంటే +9. ఈ +9 బై మనం ఏం చేస్తామంటే టోటల్ రేషియో 3:1 ఉంది కదా, టోటల్ రేషియో 4 తీసుకుంటాం. 9/4 అంటే మనకేమవుతుందంటే 4 2s are 8, 1 ఉంటుంది, 0.25 అవుతుంది. అంటే ఇది ప్లస్లో ఉంది కాబట్టి 2.25ని బేసిక్ యావరేజ్కి యాడ్ చేయాలి. సో 36కి బేసిక్ యావరేజ్ 2.25ని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 38.25. సో ఈ ప్రాసెస్లో చేస్తే మనకు టైం సేవ్ అవుతుంది, రైటా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నా 22nd క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒక సంఖ్య పర్సెంటేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉందండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 40% ఆఫ్ ఎ నెంబర్ అండ్ 33% ఆఫ్ ద సేమ్ నెంబర్ ఈజ్ 286. వాట్ ఈస్ ద 54% ఆఫ్ ద నెంబర్ అన్నాడు. యాక్చువల్గా 44% అనేది ఉన్నది వాల్యూ ఒక నెంబర్లో, 33% ఉంది. దాని యొక్క డిఫరెన్స్ వచ్చేసి 11% అవుతుందండి. 44% నెంబర్ 33% నెంబర్కి డిఫరెన్స్ ఏంటంటే 11%. బట్ 11% వాల్యూ ఆల్రెడీ క్వశ్చన్లో డిఫరెన్స్ 286 అనేది మెన్షన్ అయింది.
మనలో ఫైండ్ అవుట్ చేయమన్నది ఆ నెంబర్లో 54% ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 44%కి 33%కి డిఫరెన్స్ 11%. ఆ డిఫరెన్స్ వాల్యూ 286 మెన్షన్ చేశాడు. 54% వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 54% ఈక్వల్స్ టు హౌ మచ్? ఓకే, సో నౌ 54/11 ఇంటూ 286. సో 11 2s are 22, 11 6s are 66. మనము 54 ఇంటూ 6 చేస్తే మనకు వచ్చేటటువంటిది ఆన్సర్ అవుతుంది 54 ఇంటూ 26. సో 54 ఇంటూ 26 మనం మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 4 24, ఇది 30 అవుతుంది, ఇది 8 అవుతుంది, 38 + 2 40 అవుతుంది, 5 ఇంటూ 2 10 + 4 14, 1404 అనేది మన ఆన్సర్ అవుతుంది. 1404 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. ఓకే, సెకండ్ ఆప్షన్ 1404 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. దట్ ఈస్ 23rd క్వశ్చన్. ఇది ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించినటువంటి క్వశ్చన్. మోహన్ ఈజ్ సెల్లింగ్ ఏ టేబుల్ ఎట్ ₹2838. ఇఫ్ హిస్ ప్రాఫిట్ ఈజ్ 18%, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ అన్నాడు. సో యాక్చువల్గా ఒక పర్సన్ టేబుల్ని సేల్ చేస్తే 18% ప్రాఫిట్ ఉంది. జనరల్గా 18% ఈజ్ నథింగ్ బట్ 18/100. 18% ఈజ్ నథింగ్ బట్ 18/100. ఈ 18 అనేది ఏం చెప్తుంది అంటే ప్రాఫిట్ చెప్తుంది. ఈ 100 ఏం చెప్తుంది అంటే సిపి చెప్తుంది. 100 పార్ట్స్ సిపి ఉంది, 18 పార్ట్స్ ప్రాఫిట్ ఉంది. ఈ సిపి ప్రాఫిట్ యాడ్ అయితే 118 అవుతుంది. ఆ 118 ఏం చెప్తుంది అంటే ఎస్పి డినోట్ చేస్తుంది. సో ఆ 118 పార్ట్స్ వాల్యూ ఎస్పి క్వశ్చన్లో మెన్షన్ అయింది 2832. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే దాని యొక్క సిపి ఎంత అంటే 100 పార్ట్స్ ఈక్వల్స్ టు హౌ మచ్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన 100 పార్ట్స్ న్యూమరేటర్లో, నోన్ వాల్యూ 118 డినామినేటర్లో, దట్ ఈస్ 2832. ఓకే, సో నౌ 2 5s are 2 9s are, నెక్స్ట్ 2 50s are. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 283 ఉందండి. 283 50లో 59లో చూద్దాం. ఫస్ట్ 59లో అన్నప్పుడు మనకేమవుతుందంటే 59 ఇంటూ 4 తీసుకున్నాం అనుకోండి. 4 × 9 36, 4 × 5 20, 236 అవుతుంది. సో ఇక్కడ 59 4లో వెళ్ళిపోతుంది 236. 283లో మనకు 236 వెళ్ళిపోతే బ్యాలెన్స్ 13లో 6 పోతే 7, 7లో 3 పోతే 4, 472 ఉంది. ఈ 472 అనేది 59లో మనకి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే 8లో వెళ్ళిపోతుంది. చూడండి, 59 × 8 చేస్తే 8 × 9 72, 8 × 5 472. సో 59 8లో మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, అంటే 48లో పోయింది. 59 48లో క్యాన్సిల్ అవుతుంది. 48 × 5 చేస్తాం. సో 5 × 40 అంటే ఏమవుతుందంటే 200 అవుతుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి 2040 అవుతుందండి. సో 48 × 5 తీసుకుంటాం అండ్ 0, 5 × 8 40, 5 × 4 20, 2400. సో 50 × 48 చేస్తే 2400 వస్తుంది. అది ఆర్టికల్ యొక్క టేబుల్ యొక్క సిపి అవుతుంది. సో సిపి వచ్చేసి 2400 అనేది మనకు 4th ఆప్షన్గా ఉన్నది. ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నౌ 24th క్వశ్చన్. కొంత సొమ్ముపై X% సాధారణ వడ్డీ రేటుతో 3 సంవత్సరాల్లో వచ్చే మొత్తం 81840, 5 ఇయర్స్లో వచ్చేది 92400. వడ్డీ రేటుని X+2% పెంచితే అదే అసలు సొమ్ము రెట్టింపు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? సో ఇందులో 2 మోడల్స్ మిక్స్ అయి ఉన్నది. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము 3 ఇయర్స్లో ఎంత అమౌంట్ అవుతుంది? సో X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు. తర్వాత బేసిక్గా ఉన్నది X% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, తర్వాత 2% ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ బేసిక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఇయర్స్లో అవుతున్న అమౌంట్ ఏంటి అంటే 3 ఇయర్స్లో 81,840 రూపీస్ అమౌంట్ అవుతుంది. సర్టెన్ ప్రిన్సిపల్ 3 ఇయర్స్లో ఎంత అమౌంట్ అవుతుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అదే 5 ఇయర్స్లో అయితే ఎంత అమౌంట్ అవుతుందంటే 92,400 అవుతుంది. సో 3 ఇయర్స్కి 5 ఇయర్స్కి డిఫరెన్స్ 2 ఇయర్స్. 2 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం. సో హియర్ 0, 10 - 4 is 6 అండ్ 13 - 8 5, 1 - 1 0 1, 10560 అనేది 2 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. మనం 1 ఇయర్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేద్దాం. 2 ఇయర్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇది అవుతుంది. సో 10560/2 తీసుకున్నాం. 2 5s are, సో 2 2s are, 2 8s are, 5280 అనేది 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది.
మరి 1 ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అవుతున్నప్పుడు ప్రిన్సిపల్ ఏందో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 81,840 అనేది 3 ఇయర్స్లో అమౌంట్. మరి 3 ఇయర్స్లో ఇంట్రెస్ట్ అంటే 3 ఇయర్స్ ఇంటూ 5280. సో ఇక్కడ మనము 5280 ఇంటూ 3 చేసినప్పుడు ఇది 0, 3 ఇంటూ 8 24, 3 ఇంటూ 2 6, 8 15,840. సో 15,840 అనేది 3 ఇయర్స్ యొక్క సింపుల్ ఇంట్రెస్ట్ అవుతుంది. 81,840లో నుంచి మనం 15,840ని సబ్ట్రాక్ట్ చేస్తే 0 0 0. సో 11లో 5 పోతే 6 అవుతుంది, 7లో 1 పోతే 6 అవుతుంది. అంటే సింపుల్గా ఇక్కడ ప్రిన్సిపల్ ఏముందంటే 66,000 ఉంది. 66,000 అనేది ప్రిన్సిపల్ ఉంది. ఆ 66,000 ప్రిన్సిపల్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 66,000 ప్రిన్సిపల్ మీద 1 ఇయర్లో వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 5280. 1 ఇయర్లో సింపుల్ ఇంట్రెస్ట్ 5280. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ బై ప్రిన్సిపల్ ఇంటూ 100 చేస్తే 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో 3 zeros క్యాన్సల్. ఓకే, మనం 11తో క్యాన్సిల్ చేస్తే మనకు 11 ఇంటూ 6, 11 ఇంటూ 4 44 అండ్ 11 ఇంటూ 8. సో నెక్స్ట్ 8% వచ్చింది. ఈ 8% అనేది బేసిక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ X%. ఓకే, X%. ఇప్పుడు బేసిక్గా ఉన్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో ఈ మోడల్లో ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడము, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఉందంటే X% ఉంది. కానీ ఇప్పుడు అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ X% నుంచి X+2కి వెళ్తే 10% అవుతుంది. 10% అనేది ఏమవుతుందంటే X+2% అవుతుంది. X+2% పెంచితే అసలు సొమ్ము రెట్టింపు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది అన్నాడు. మళ్ళీ ఇది మనము సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారము PTR/100 ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నప్పుడు జనరల్గా ప్రిన్సిపల్ అనేది 1 రూపీ తీసుకున్నాను. టైం అనేది మనకు తెలియదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం 8% ఉన్నది, X%. 2% పెంచితే 10% అవుద్ది బై 100. సో PTR/100 చేస్తే డబుల్ కావాలి, రెట్టింపు కావాలి. డబుల్ కావాలి అంటే సింపుల్ ప్రిన్సిపల్ 1 ఉంటే అమౌంట్ 2 కావాలి. త్రిబుల్ కావాలంటే 1 ఉన్నప్పుడు 3 అవుతుంది అమౌంట్. సో ప్రిన్సిపల్ 1 పార్ట్ 2 పార్ట్స్ అవుతుంది, అంటే ఇంట్రెస్ట్ కూడా 1 పార్టే. సో ఇంట్రెస్ట్ కూడా 1 పార్టే. 0 0 క్యాన్సిల్ అవుతుంది. T ఈక్వల్స్ టు 10 ఇయర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత పీరియడ్ పడుతుందంటే మనకు 10 ఇయర్స్ పీరియడ్ పడుతుంది. అది మనకు థర్డ్ ఆప్షన్లో ఉన్నదండి, థర్డ్ ఆప్షన్. ఓకే, సో క్వశ్చన్లో ఫస్ట్ బేసిక్గా ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే అది X అని రిప్రజెంట్ చేస్తుంది. అది 2% ఇంక్రీజ్ చేస్తే అది 10% అవుతుంది. అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఒక అమౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం డబుల్ కావడానికి ఎంత టైం పడుతుంది అంటారు. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి ఎంత టైంలో డబుల్ అవుతుంది అంటే మనకు 10 ఇయర్స్లో డబుల్ అవుతుంది. సో టైం పీరియడ్ ఈజ్ 10 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25th క్వశ్చన్. 25th క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే ABC అనేటటువంటి 3 పర్సన్స్ యొక్క శాలరీ రేషియో ఉంది. 2:3:4 ఉంది. బట్ వాళ్ళ శాలరీస్ మాత్రము 30%, 20%, 10% చొప్పున ఇంక్రీజ్ చేస్తే న్యూ రేషియో ఏంటి అంటున్నాడు. అంటే బేసిక్గా ఉన్నటువంటి రేషియో 2:3:4 యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచేసి, సో ఫస్ట్ పర్సన్ శాలరీ 2 పార్ట్స్ ఉంది, అది 30% ఇంక్రీజ్ అయిందంటే 130/100. సెకండ్ పర్సన్ యొక్క శాలరీ 3 పార్ట్స్ ఉంది, అది 20% ఇంక్రీజ్ అయిందంటే 120/100. థర్డ్ పర్సన్ యొక్క శాలరీ 4 పార్ట్స్ ఉంది, అది 10% ఇంక్రీజ్ అయిందంటే 110/100. సో ఇయర్ 100 క్యాన్సల్. సో 0 0 0 క్యాన్సల్. సో 13 × 2 26. సో 12 × 3 36, 11 × 4 44. సో 26, 36, 44 ఉంది. అది మళ్ళీ 2తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. 213లో, 218లో, 222లో. సో మనం అబ్జర్వ్ చేస్తే న్యూ శాలరీ రేస్ ఏమవుతుందంటే 13:18:22 అవుతుందండి. సో అందులో మనం ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ ఆప్షన్ ఉన్నది. సో 13:18:22 అనేది న్యూ శాలరీస్ యొక్క రేషియో. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 26th క్వశ్చన్. ఇది మనకు టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంది. A earns ₹180 per hour, వర్క్స్ ఫర్ 7 hours per day. అంటే డైలీ 7 hours వర్క్ చేస్తున్నాడు, అవర్కి 180 ఎర్న్ చేస్తున్నాడు. B అనే పర్సను అవర్కి 160 ఎర్న్ చేస్తున్నాడు, అలా డైలీ 5 hours చేస్తున్నాడు. వాట్ ఈస్ ద రేషియో పర్ డే వేజెస్ ఆఫ్ A and B? సో A and B అనేటటువంటి పర్సన్ని తీసుకున్నట్లయితే మనకు
ఏ అనే పర్సన్ 7 అవర్స్ వర్క్ చేస్తున్నాడు, అవర్స్ ఇవి అవర్స్ 7 అవర్స్. బి అనే పర్సన్ వచ్చేసి 5 అవర్స్ వర్క్ చేస్తున్నాడు. అలానే అవర్ పేమెంట్ కూడా ఎలా ఉందో చూడండి. ఫస్ట్ పర్సన్కి 180 రూపీస్ ఉంది, సెకండ్ పర్సన్కి 160 రూపీస్ ఉంది. అవర్ పేమెంట్ 180, అవర్స్ 7. సో మనము మల్టిప్లై చేయాలి. అవర్ పేమెంట్ ఇంటూ అవర్స్ 7 ఇంటూ 180, అగైన్ 5 ఇంటూ 160. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 2 9s are 18, 2 8s are 16, 9 ఇంటూ 7 63, 8 ఇంటూ 5 40. సో 63:40 అనేది మన ఆన్సర్ అవుతుందండి. సో దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. 4th ఆప్షన్. ఓకే, రైట్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 28th క్వశ్చన్. If a 10-digit number 75462A97B6 is divisible by 72, then the value of under root of 8A minus 4B is అన్నాడు. అంటే ఇది నెంబర్ సిస్టంలో నుంచి డివిజబిలిటీ రూల్స్లో నుంచి ఉందండి ఈ క్వశ్చన్. ఇది 75462A97B6 అనేది 72తో డివైడ్ కావాలంటే ఫస్ట్ మనకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఒక నెంబర్ 72తో డివైడ్ కావాలి అంటే దాన్ని 2 కో-ప్రైమ్స్గా డివైడ్ చేయాలి. 8 ఇంటూ 9 అంటే అది 8తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి. 8తో డివైడ్ కావాలంటే రూల్ ఏంటి అంటే ఒక నెంబర్ యొక్క లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ ఏదైతే ఉందో, ఒక నెంబర్కి సంబంధించి లాస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏదైతే ఉందో అది 8తో డివైడ్ కావాలి. ఇప్పుడు చూడండి 75462A97B6 అనేది ఉంది. ఈ లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో డివైడ్ కావాలి. సో బి ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే డివైడ్ అవుతుందో మనం గెట్ చేయాలి. బి ప్లేస్లో 1 తీసుకుందాం. 716 8తో డివైడ్ చేయాలి, కాదు. నెక్స్ట్ 726 8తో డివైడ్ చేయాలి, కాదు. 736 8తో డివైడ్ చేయాలి, అవుతుంది. 8 ఇంటూ 9 72. సో 8 ఇంటూ 2 16. అంటే బి ప్లేస్లో 3 ఉన్నప్పుడు మాత్రము లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో డివైడ్ అవుతుంది. అంటే బి ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే 3 తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఈ టోటల్ నెంబర్ని యాడ్ చేస్తే టోటల్ డిజిట్స్ 9తో డివైడ్ అయితే ఆ నెంబర్ మొత్తం 9తో డివైడ్ అవుతుంది. టోటల్ ఏంటో చూద్దాం. 6 + 3 9, 9 + 9 18, 18 + 7 25, 27 33 37 44 49. టోటల్ ఈ వాల్యూ 49 వచ్చింది. ఎక్స్ట్రా ఏ అనే వాల్యూ ఉంది. ఈ 49 + ఏ అనే నెంబర్ ఇప్పుడు 9తో డివైడ్ కావాలి. అంటే ఇది టోటల్ 54 ఉన్నప్పుడు మాత్రమే 9తో డివైడ్ అవుతుంది. సో మరి 49 ఆల్రెడీ ఉంది. ఏ ప్లేస్లో ఏమొస్తుంది? 49కి ఏం యాడ్ చేసి వస్తుంది అంటే 5 యాడ్ చేసి వస్తుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకు ఏ ప్లేస్లో 5 ఉంటే సరిపోతుంది. సో ఏ వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. ఏ వాల్యూ 5 ఉంది, బి వాల్యూ 3 ఉంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే అండర్ రూట్ ఆఫ్ 8A - 4B అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 8A అన్నప్పుడు ఏమవుతుందంటే 8 ఇంటూ ఏ అంటే 8 ఇంటూ 5 40, 4 ఇంటూ బి అన్నప్పుడు 12 అవుతుంది. 40 - 12 అంటే అండర్ రూట్ ఆఫ్ 28 అనేది మన ఆన్సర్ అవుతుందండి. అండర్ రూట్ ఆఫ్ 28, దట్ ఈస్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఒక నెంబర్ 8తో డివైడ్ కావాలి, 9తో డివైడ్ కావాలి. 8తో డివైడ్ కావాలంటే రూల్ ఏంటి అంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ 8తో డివైడ్ కావాలి. ఒక నెంబర్ 9తో డివైడ్ కావాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ 9తో డివైడ్ కావాలి. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఫ్రీక్వెంట్గా వస్తుంటుంది ఎగ్జామ్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మిక్స్డ్ ఉన్నది. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 ఫర్ 1 year at 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఈజ్ అన్నాడు. సో జనరల్గా 1000 రూపీస్ అనేది ఉందండి. 1000 రూపీస్ 1 year సింపుల్ ఇంట్రెస్ట్ 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో 1 yearకి ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్, కానీ ఇక్కడ 1 yearలో ఎవ్రీ 6 months క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 20% ఉంది. బట్ అప్పుడు వస్తున్నటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి వేరియేషన్ ఎంత అంటున్నాడు క్వశ్చన్. 1000 రూపీస్లో 1000 రూపీస్ పైన 1 yearకు సింపుల్ ఇంట్రెస్ట్ 20% ప్రకారం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ 1000 రూపీస్కి 20% లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎవ్రీ 6 months ఫైండ్ అవుట్ చేయాలి. సో రెండింటి డిఫరెన్స్ ఏదో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ దీన్ని చేయాలంటే మనము ఏ విధంగానైనా చేయొచ్చు, కానీ సింపుల్ వేలో చేయాలంటే ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఈ క్వశ్చన్లో సింపుల్ ఇంట్రెస్ట్ 1 yearకి 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను.
1 ఇయర్కి 20% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 20% సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎవ్రీ 6 మంత్స్కి వస్తారంటే ఫస్ట్ 6 మంత్స్కి 10%, నెక్స్ట్ 6 మంత్స్కి 10%. ఇలా ఉన్నప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి నెక్స్ట్ ఏబి బై 100 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫస్ట్ 6 మంత్స్కి 10% అంటే ఇది 10 అవుతుంది, 10 + 10 20 అవుతుంది, ప్లస్ 10 × 10/100 అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేసి ఇక్కడ 1 ఉంటుంది, 20 + 1 ఏమవుతుందంటే 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. 20% అనేది 1 ఇయర్కి, ఎవ్రీ 6 మంత్స్కి 10% అవుతుంది. అలా 10% అనేది 2 టైమ్స్ 6 మంత్స్ ఉన్నది కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు 1 ఇయర్లో వచ్చినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%, సింపుల్ ఇంట్రెస్ట్ 20%. మరి ఈ రెండింటి డిఫరెన్స్ 1% ఉంది. ఆ 1% వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఆల్రెడీ 1000 రూపీస్ ప్రిన్సిపల్ ఉంది, అందులో 1% ఫైండ్ అవుట్ చేయాలి. 1% ఈజ్ నథింగ్ బట్ 1/100. 2 zeros క్యాన్సిల్ చేస్తే 10 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. 10 రూపీస్ డిఫరెన్స్, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. A single discount equivalent to 3 successive discounts of 8%, 15% and 12%. జనరల్గా బేసిక్గా మార్కెట్ ప్రైస్ అనేది ఒకటి తీసుకుందాం, సెల్లింగ్ ప్రైస్ అనేది ఒకటి తీసుకుందాం. బేసిక్గా ఫస్ట్ ఇస్తున్నటువంటి డిస్కౌంట్ ఏంటంటే 8%. 100% మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు 8% డిస్కౌంట్ ఇస్తున్నట్టే 92%కి సేల్ చేస్తున్నట్టు. మళ్ళీ 100% మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు 15% డిస్కౌంట్ అంటే 85కి సేల్ చేస్తున్నాడు. నెక్స్ట్ 100% మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు 12% డిస్కౌంట్ అంటే 88కి ఇస్తున్నాడు. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది, ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో చూడండి ఇక్కడ మనము క్యాన్సిల్ చేసినట్లయితే 4తో క్యాన్సిల్ చేస్తే 425లో పోతుంది, 422లో పోతుంది. మళ్ళీ ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 520లో వెళ్ళిపోతుంది, 517లో వెళ్ళిపోతుంది. 4తో క్యాన్సిల్ చేస్తే 425లో వెళ్ళిపోతుంది. తర్వాత 4 × 2 8, 4 × 3 23లో వెళ్ళిపోతుంది. సో మనం ఇప్పుడు 25 × 20 అంటే 500 అవుతుంది. 500 × 25 అంటే 500 × 25 అన్నప్పుడు 500 × 25 చేస్తే 25 × 5 125 అవుతుంది. 125,000 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. మరి మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 23 × 17 × 22 చేయాలి. ఫస్ట్ 23 × 17 చేస్తే 7 × 3 21, ఇది 14 + 3 17 19 అవుతుంది. 2 × 1 2 3 391 అవుతుంది. మళ్ళీ 22తో మల్టిప్లై చేస్తే ఇది 2 అవుతుంది. 2 × 9 18 అవుతుంది, ఇది 7 అవుతుంది. మళ్ళీ అగైన్ 782 వస్తుంది. సో 2 10 16 8602 అవుతుంది. సో 8602 అనేది ఏమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్ ఉంది, ఇది సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనం డిస్కౌంట్ చూసేటప్పుడు ఎంత డిస్కౌంట్ వచ్చిందో అబ్జర్వ్ చేస్తే 12,500కి 8602కి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇది 9, ఇది 10, ఇది 8 అవుతుంది, ఇక్కడ 9 అవుతుంది. 14లో 6 వెళ్ళిపోతే 8 అవుతుంది. సో 11 ఉంది, 11 8 అంటే 3898 అవుతుంది. సో 3898 అనేది మనకేమవుతుందంటే డిస్కౌంట్ అవుతుంది. సో 3898 డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ 12500 ఉంది, ఇంటూ 100 వేస్తున్నాం. సో డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్ ఉందండి, ఇది సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనకు వచ్చిన డిస్కౌంట్ 3898. సో 38 క్యాన్సిల్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో మనము దీన్ని క్యాన్సిల్ చేసేటప్పుడు మనము 5లో క్యాన్సిల్ చేద్దాం. 125, ఇక్కడ కూడా 25, 1లో 25 పోతుంది. 25 పోతే ఇంకా 13 బ్యాలెన్స్ ఉంది, 139 ఉంది. 25 5s are 125 అవుతుంది. 125 వెళ్ళిపోతే 139లో ఇక్కడ 4 ఉంటుంది, 14 ఉంటుంది. సో 14 148 అవుతుంది. మళ్ళీ 25 × 5 మనకు వచ్చేసి 25 × 5 ఏమవుతుందంటే 125 అవుతుంది. సో ఇక్కడ 125 వెళ్ళిపోతే 8లో 5 వెళ్ళిపోతే 3, ఇది 23 అవుతుంది. మనము పాయింట్ తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుందంటే 230 అవుతుంది. 230 అంటే 230 అవుతుంది. 25లో 230 ఎప్పుడు వెళ్ళిపోతుంది అంటే మనకు
230 25 ఇంటూ 8 25 ఇంటూ 8 అయితే 200 అవుతుంది. సో 25 ఇంటూ 9 225 అవుతుంది. సో 155.9/5 అవుతుంది. మళ్ళీ దీన్ని మనం క్యాన్సిల్ చేస్తే 5 తోటి ఏమొస్తుందో చూద్దాం. 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s are 15, 5 1s are 5, బట్ 9 ఉంది. అగైన్ 5 1s are 5, మళ్ళీ 4 ఉంటుంది, 40 అవుతుంది. 5 ఇంటూ 8 40 అవుతుంది. సో మనకు ఆల్రెడీ అంటే 31.18 వస్తుంది. సో 31.18 అనేది అప్రాక్సిమేట్లీ ఎక్కడుంది మనకు ఆన్సర్ అంటే సెకండ్ ఆప్షన్లో ఉందండి. 31.18 4 ఉంది. సో మనము 31.18 అనేది నెక్స్ట్ ఇంకే ఆప్షన్ లేదు కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇలా రేషియో మెథడ్లో చేయొచ్చు, లేదంటే ఫ్రాక్షన్స్ మెథడ్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏజెస్కి సంబంధించి ఉందండి. రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మదర్ టు దట్ ఆఫ్ ద డాటర్ ఈజ్ 7:1. ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 7:1 ఉందండి అట్ ప్రజెంట్. ఇది ప్రజెంట్ ఏజ్. బట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ మాత్రం ద రేషియో విల్ బికమ్స్ 4:1. 7:1 ఉన్నటువంటి రేషియో 4:1గా కన్వర్ట్ అయింది. సో అయినా ప్రస్తుతం వారి వయసుల మధ్య భేదం ఎంత అన్నాడు. సో బేసిక్గా ఉన్నటువంటి రేషియో 7:1, 5 ఇయర్స్ తర్వాత రేషియో 4:1. నేను ఎలా తీసుకుంటున్నానంటే 7:1 ఉన్నది 4:1గా చేంజ్ అయిందండి 5 ఇయర్స్ తర్వాత. బేసిక్గా ఉన్న ఏజ్ని 7x అనుకుంటున్నాను, 1x అనుకుంటున్నాను. రేషియోని ఫ్రాక్షన్స్గా తీసుకున్నాను. 5 ఇయర్స్ తర్వాత అంటే +5 ఇయర్స్ ఆ రేషియో ఏమవుతుందంటే 4:1 అవుతుంది. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ 7x 7x, 4 ఇంటూ 1x 4x, 7xకి 4xకి డిఫరెన్స్ ఏంటంటే 3x, అండ్ 1 ఇంటూ 5 5, 4 ఇంటూ 5 20. సో 20కి 5కి డిఫరెన్స్ కూడా 15 అవుతుంది. సో 3x ఈక్వల్స్ టు 15 అన్నప్పుడు x వాల్యూ వచ్చేసి 5 అవుతుంది. ఈ x వాల్యూ 5ని మనము సబ్స్టిట్యూట్ చేసినట్టయితే వాళ్ళ ఏజ్ వస్తుంది. ఫస్ట్ పర్సన్ 7 ఇంటూ 5 35, సెకండ్ పర్సన్ వచ్చేసి 1 ఉంది, 1 ఇంటూ 5 5. సో వాళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ ప్రజెంట్లో ఎంత ఉందంటే 35 5కి డిఫరెన్స్ చూస్తే 30 ఇయర్స్ ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఒక పర్సన్కి 35 ఇయర్స్ ఉంది, ఒక పర్సన్కి 5 ఇయర్స్ ఉంది. అక్కడ వాళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత ఉందంటే 30 ఇయర్స్. చూడండి, మనం 32 క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 32 క్వశ్చన్. ABC ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ విత్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో ఆఫ్ 2/3, 3/5, 5/6. ఆఫ్టర్ 8 months A increases his share of capital by 25%. If the end of the year the total profit earned is ₹5820, then the share of C in the profit is ఏమీ లేదండి. బేసిక్గా వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చాడు, 2/3 ఇచ్చాడు, 3/5 ఇచ్చాడు, 5/6 ఇచ్చాడు. ఏబిసి అనేటటువంటి 3 persons యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ప్రాపర్గా చేంజ్ చేద్దాం. ఎల్సిఎం 30 అవుతుంది. 3 ఇంటూ 10 ఇది 20 అవుతుంది. 5 ఇంటూ 6 ఇది 18 అవుతుంది. 6 ఇంటూ 5 ఇది 25 అవుతుంది. అంటే ఏబిసి అనేటటువంటి 3 persons యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ పర్సన్ 20 parts ఉంది. ఫస్ట్ ఏబిసి అనే పర్సన్స్ మనం తీసుకున్నట్లయితే ఏ అనే పర్సన్ 20 parts ఉంది, బి అనే పర్సన్ 18 parts ఉంది, సి అనే పర్సన్ 25 parts ఉంది. బి అనేటోడు 1 year మొత్తం అది ఇన్వెస్ట్మెంట్ ఉంచాడు, చేంజ్ లేదు, 12 months. సి అనే పర్సన్ కూడా 12 months అలానే ఉంచాడు, చేంజెస్ ఏం లేదు. కానీ ఏ అనే పర్సన్ ఫస్ట్ 8 months ఏం చేంజెస్ ఏం లేవు. కానీ 8 months తర్వాత వాడు 25% ఇంక్రీజ్ చేసిందంటే 20 ఉన్నది 25% ఇంక్రీజ్ చేశాడు. అంటే 20 parts మీద 25% ఇంక్రీజ్ చేయడం అంటే 125/100. 25 5లో 25 4లో 4 ఇంటూ 5 అంటే 25 parts చేశాడు. ఫస్ట్ 8 months 20 parts ఉండే, 25% ఎక్స్ట్రా చేశాడు. అంటే 20 ఉన్నది కాస్త 20 మీద 25% ఎక్స్ట్రా అంటే 25 అవుతుంది. అది 4 months ఉంది. ఇది 25 ఇంటూ 4 అంటే 100 అవుతుంది. ఇది 160 అవుతుంది. వీని యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 260 అవుతుంది. 18 ఇంటూ 12 అంటే 216 వీని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 25 ఇంటూ 12 అంటే 300 వీని ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మనము 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 ఇంటూ 6 24, 4 ఇంటూ 5, 4 ఇంటూ 5 20, 4 ఇంటూ 4, 4 ఇంటూ 7 28, 4 ఇంటూ 5. సో ఇది వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చింది. టోటల్ 60 + 50 అంటే 110 + 10 అంటే 180, 180 + 5 + 5 10, 190, 194 వచ్చింది. ఈ టోటల్ 194 parts వాల్యూనే మన క్వశ్చన్లో మెన్షన్ అయిన టోటల్ ప్రాఫిట్ 5820. ఈ 194 వాల్యూ 5820 ఉన్నప్పుడు చూడండి,
194 టోటల్ వాల్యూ వచ్చేసి 5820 ఉంది. మనం సి ఫైండ్ అవుట్ చేయాలంటే 75 పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 194లో డైరెక్ట్ తీసేయాలంటే 3లో తీసేయచ్చు, 582 అవుతుంది. సో ఇది 30 అవుతుంది. 75 × 3 అంటే ఇది 15 అవుతుంది, ఇది 22 అవుతుంది. 2250 అవుతుందండి. 75 × 30 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 2250. దట్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అది పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించిందండి. 2 pipes and we can fill a cisterns in 12.5 hours and 25 hours respectively. The pipes were opened simultaneously and it was found that due to the leakage in the bottom it took 1 hour 40 minutes more. అంటే చాలా క్లియర్గా ఏమవుతుందో చూడండి. క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక పైపు 12.5 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇంకొక పైపు 25 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఈ రెండు వర్క్ చేస్తే కొంత టైంలో ఫిల్ అవుద్ది ట్యాంక్. అది ఎంత టైమో తెలియదు, కానీ లీకేజ్ ప్రాబ్లం వలన ఈ రెండు ఫిల్ చేస్తే పట్టే టైం కన్నా ఈ టైం కన్నా ఎక్స్ట్రా 1 hour 40 minutes పడుతుంది. ఎక్స్ట్రా అంటే రెండు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయో మనకు తెలియదు. ఇంకా ఈ రెండు కలిసి ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. లీకేజ్ వలన 1 hour 40 minutes లేట్ అవుతుంది. అయితే ఆ లీకేజ్ ఫుల్ ట్యాంక్ని ఎంత టైంలో ఎంటీ చేస్తుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో చూడండి. 12.5 అంటే 25/2. 12.5 అంటే 25/2 hours. ఇది ఆల్రెడీ 25 hours ఉంది. మరి 1 hourలో ఎంత ఫిల్ చేస్తుందో చూడాలంటే, ఇది 25/2 అవర్స్లో ఫిల్ చేస్తుంది, ఇది 25 అవర్స్లో ఫిల్ చేస్తుంది. అంటే ఆ రెండు పైపులు కలిసి ట్యాంక్ని ఎప్పుడు ఫిల్ చేస్తున్నాయో చూద్దాం. 1 hour పార్ట్ తీసుకోవాలి, 2/25 అవుతుంది. అది 1 hour పార్ట్ తీసుకోవాలి, 25 అవుతుంది. ఎల్సిఎం 25 అవుతుంది, 2:1. అంటే టోటల్ ట్యాంక్ 25 parts ఉంది. ఇది 2 parts ఫిల్ చేస్తుంది, ఇది 1 part ఫిల్ చేస్తుంది. టోటల్ 3 parts ఫిల్ అవుతుంది. 25 parts ఉన్న ట్యాంక్ 1 hourకి 3 parts లాగా 3 × 8 24 1/3. 8 1/3 అవర్స్లో ఫిల్ అవుతుంది. 8 1/3 అవర్స్ని మనము 1/3 అవర్స్ని మినిట్స్లోకి మారిస్తే 20 అవుతుంది. అంటే 8 hours 20 minutesలో ఫిల్ అవుతుంది. ఈ రెండు కలిస్తే 8 hours 20 minutesలో ట్యాంకును ఫిల్ చేస్తున్నాయి. ఈ రెండు పైపులు కలిసేసి 8 hours 20 minutesలో ఫిల్ చేస్తున్నాయి. బేసిక్గా వచ్చే ఆన్సర్ అది. కానీ లీకేజ్ వలన ఇంకా 1 hour 40 minutes ఎక్స్ట్రా పడుతుంది. 1 hour అంటే ఈ టైంలో ఫిల్ కావాల్సింది ఇది యాడ్ చేయాలి. దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్స్ట్రా టైం. 8 hours 1 hour యాడ్ చేస్తే 9 hours 40 minutes 20 minutes అంటే 10 hours పడుతుంది. 8 hours 20 minutesలో ఫిల్ కావాల్సిన ట్యాంక్ 1 hour 40 minutes లేట్ అవుతుందంటే 10 hours టైం పడుతుంది. ఇప్పుడు ఆ లీకేజ్ ఎంత టైంలో ఖాళీ చేస్తుంది అనేది క్వశ్చన్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేసిక్గానైతే 8 hours 20 minutes పడుతుంది. అంటే 8 1/3 hours పడుతుంది కదా. 8 1/3 hours అంటే 25/3 hours పడుతుంది. అంటే ఒరిజినల్ టైం ఎంత అంటే 3/25 ఈ టైంలో ఫిల్ కావాలి. 8 25/3 అవర్స్లో ఫిల్ అవుతుందంటే 1 hourలో ఫిల్ చేసే పార్ట్ ఎంత అంటే 3/25. ఈ టైంలో ఫిల్ కావాల్సింది ఈ టైంలో ఫిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంటీ చేసే ట్యాంక్ ఒకటి, అంటే లీకేజ్ పైప్ అనేది ఒకటి ఉంది. ఇది ఫిల్ ఈ రెండు కలిసి 1 hourలో ఫిల్ చేసే పార్ట్ ఇది. లీకేజ్ పైప్ వచ్చేసి ఏంటో తెలియదు, కానీ రిజల్ట్ మాత్రం 10 hours ఫిల్ అయిందంటే 1/10. ఈ రెండు పైపులు కలిసి 25/3 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయంటే 1 hourలో ఫిల్ చేసే పార్ట్ ఏమవుతుంది 3/25. ఈ టైంలో ఫిల్ కావాల్సింది ఈ టైంలో ఫిల్ అయింది. అంటే రిజల్ట్ ఇది 1/10. సో 25కి 10కి ఎల్సిఎం తీసుకుంటే 50 అవుద్ది. 25 2s 2 × 3 6. ఒరిజినల్గా 6 parts ఫిల్ అవుతుంది. కానీ ఇక్కడ చూస్తే 10 × 5 50 అంటే 5 parts ఫిల్ అయినట్టు కనిపిస్తుంది. ఒరిజినల్గా 6 parts ఫిల్ అవుతుంది, 5 parts రిజల్ట్ అవుతుందంటే లీకేజ్ పైప్ ఏం చేస్తుందంటే లీకేజ్ అనేది 1 partని ఎంటీ చేస్తుంది పర్ అవర్కి. లీకేజ్ అనేది 1 partని ఎంటీ చేస్తుందంటే టోటల్ ట్యాంక్ ఎన్ని పార్ట్స్ ఉంది 50 parts ఉంది. 50/-1 చేస్తే ఆ ట్యాంక్ మొత్తం 50 అవర్స్లో ఎంటీ అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడంటే నిండిన ట్యాంకులో 70%ని ఆ లీకేజ్ ఎంత కాలంలో చేస్తుందన్నాడు. టోటల్ ట్యాంక్ని అయితే 50 అవర్స్లో ఖాళీ చేస్తుంది, కానీ అందులో 70% అంటే 50లో 70% ఏంటో చూస్తే మనకు 35 hours అవుతుంది. సో 70% ట్యాంక్ అంటే 35 అవర్స్లో ఎంటీ అవుతుంది. సెకండ్ ఆప్షన్ మనం ఆన్సర్గా తీసుకుంటాం. సెకండ్ ఆప్షన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 34th.
Abhi rose upstream at a distance of 28 kilometers in 4 hours and rose downstream at 50 kilometers in 2 hours. అంటే అప్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు అభి అనే పర్సన్. సో అప్ స్ట్రీమ్కి ఎంత టైం తీసుకుంటున్నాడో చెప్తున్నాడు, డౌన్ స్ట్రీమ్కి ఎంత టైం తీసుకుంటున్నాడో చెప్తున్నాడు. అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఏందో చూద్దాం, అప్ స్ట్రీమ్లో ఏంటో చూద్దాం, డౌన్ స్ట్రీమ్లో ఏందో చూద్దాం. అప్ స్ట్రీమ్లో పోతున్నప్పుడు అప్ స్ట్రీమ్ స్పీడ్ని బి తీసుకుంటాం. 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ని 4 స్పీడ్తో పోతుందంటే 7 km/h అనేది అప్ స్ట్రీమ్. సో ప్రవాహ దిశలో అంటే డౌన్ స్ట్రీమ్లో 50 కిలోమీటర్స్ని 2 అవర్స్లో వెళ్తున్నాడు అంటే 25 km/h తీసుకుంటాం. నిశ్చల నీటిలో స్టిల్ వాటర్లో అతడు ఎంత టైం తీసుకుంటుండు, 44.80 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే, అంటే నిశ్చల నీటిలో అతని వేగం ఏందో కనుక్కోవాలంటే x = a + b/2 చేయాలి. సో a + b/2 అంటే 7 + 25/2 అంటే ఏమవుతుందంటే ఇక్కడ 32/2. 32/2 అంటే నీకు 25 + 7, 25 + 7 ఏమవుతుంది మనకి ఇక్కడ 32/2 అవుతుంది. 16 km/h అనేది వానికి నిశ్చల నీటిలో అంటే ప్రవహించని నీటిలో వాని స్పీడ్ ఎంత ఉందంటే 16 km/h ఉంది. ఇప్పుడు ఇక్కడ స్పీడ్ ఉంది, మనకు ఆ డిస్టెన్స్ కూడా ఇచ్చాడు ఎంత వెళ్ళాలో. 44.80 kilometers డిస్టెన్స్ని వాడు 16 km/h స్పీడ్ తోటి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం. సో ఇక్కడ 16 × 2 లేదంటే 4తో క్యాన్సిల్ చేద్దాం. 4 × 4, 4 × 1, 4 × 1, 4 × 2. సో 11.2 ఉంది. అగైన్ 4 × 2 8 అవుతుంది, 3 ఉంది 32, 4 × 8 32. సో మనకు సింగిల్ డిజిట్ తర్వాత డెసిమల్ తీసుకుంటే 2.8 hours అనేది మన ఆన్సర్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో ఉందండి. 2.8 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ 4/10, 7/3, 16/2, 11, 10/2. సో దీనికి ప్రధాన కారణాంకాల సంఖ్య, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, నాట్ టోటల్. ఓకే, ప్రధాన కారణాంకాల సంఖ్య చూడండి. 4/10, 7/3, 16/2, 11 ఉంది, 10/2 ఉంది. దీనికి ప్రధాన కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అలాంటప్పుడు ప్రతి నెంబర్ బేస్ని ప్రైమ్గా కన్వర్ట్ చేయాలి. ఈ 2² అని తీసుకోవాలి, 4ని హోల్ పవర్ 10. 7 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్ కాబట్టి నో నీడ్ టు చేంజ్. 16ని 2/4గా తీసుకోవాలి, హోల్ పవర్ 2. 11 ఆల్రెడీ ప్రైమ్ నెంబర్. సో 10 ఈజ్ నథింగ్ బట్ 2 × 5. అంటే ప్రతి నెంబర్ని కూడా మనం ప్రైమ్ నెంబర్గా కన్వర్ట్ చేసాం. సో ఇక్కడ హోల్ పవర్ 2 ఉంది. సో ఇది 2 × 10 2/20 అవుతుంది. ఇది 7/3 అవుతుంది. 2/4 × 2 అంటే 2/8 అవుతుంది, 11 అవుతుంది. సో ఇది 2/2 అవుతుంది, 5/2 అవుతుంది. సో బేసిక్గా 2/2, 2/8 అంటే 2/10, ఇది 2/20, ఇది 2/30 అవుతుంది. సో నెక్స్ట్ 2 వెళ్ళిపోయిన తర్వాత 5/2 ఉంది, నెక్స్ట్ 7/3 ఉంది, ఓన్లీ 11 ఉంది. ఇలా బేసెస్ అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ వాటి పవర్స్ని యాడ్ చేయాలి. ఫస్ట్ పవర్ ఏముంది 30 ఉంది, సెకండ్ వన్ ఏముంది 2 ఉంది, థర్డ్ వన్ ఏముంది 3 ఉంది, 11 పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. సో 35 + 1 36 ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ అంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే బేసెస్ అన్ని ప్రైమ్ నెంబర్లోకి కన్వర్ట్ చేయాలి. సో బేసెస్ని ప్రైమ్ నెంబర్లోకి కన్వర్ట్ చేసినాక వాటి యొక్క ఎక్స్పోనెంట్ పవర్ ఏదైతుందో ఆ టోటల్ నెంబర్ ఆఫ్ పవర్స్ని యాడ్ చేస్తే వచ్చేటటువంటి సమ్ ఏదైతుందో అదే మనకు నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 42. అంటే ఏకి బికి ఎల్సిఎం చేస్తే 42 వస్తుంది. అంటే ఏకి బికి ఎల్సిఎం ఏంది ఏబీనే, ఏకి బికి ఎల్సిఎం ఏబి అవుతుంది. ఆ ఏబి వాల్యూ 42 అని చెప్తున్నాడు. ఏబి అనే నెంబర్స్ ఏవైతున్నాయో అవి ఎలాంటి నెంబర్సో మనకు తెలియదు. కానీ ఏకి బికి ఎల్సిఎం చేస్తున్నప్పుడు ఆ 42 అన్నాడంటే ఏ × బి చేస్తే వచ్చే వాల్యూ 42 అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ మనకు 5a 11bల ఎల్సిఎం ఎంత అంటే ఇవి కూడా డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 5 × 11b అవుతుంది. మనకు 5 × 11 అంటే 55 అవుతుంది. మళ్ళీ a × b అంటే ab అవుతుంది. ఈ 55తో పాటు ab వాల్యూ మనకి ఏముంది 42 ఉంది. సో 55 × 42
42 చేస్తే మన ఆన్సర్ వస్తుంది. సో 55 ఇంటూ 42 చేయాలంటే 5 ఇంటూ 2 10 అవుతుంది. ఇది 10, ఇది 20, 30 అవుతుంది. 31, ఇది 20, 23. సో 2310. దీని రిజల్ట్ ఏంటంటే 2310 అవుతుంది. సో మన ఆన్సర్ 2310 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, టైమ్ అండ్ వర్క్ రిలేటెడ్ ఉన్నాం. ఏ అండ్ బి కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, 18 days రెస్పెక్టివ్లీ. ఏ అనే పర్సన్ 12 daysలో చేస్తున్నాడు, బి అనే పర్సన్ 18 daysలో చేస్తున్నాడు. దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 4 days, ఆఫ్టర్ విచ్ బి వాజ్ రిప్లేస్డ్ బై సి అండ్ ద రిమైనింగ్ వర్క్ వాజ్ కంప్లీటెడ్ బై ఏ అండ్ సి ఇన్ ద నెక్స్ట్ 4 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ సి అలోన్ కంప్లీట్ 50% ఆఫ్ ద సేమ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, క్వశ్చన్ని అంటే ఆ వర్క్ని 2 partsగా డివైడ్ చేస్తున్నాడు. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ 4 days చేశారండి. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ 4 daysలో చేశారు. తర్వాత బి ప్లేస్లోకి సి వచ్చాడు. ఏ ప్లస్ సి అనే వాళ్ళు మిగతా పనిని ఎన్ని రోజుల్లో చేశారంటే వాళ్ళు కూడా 4 daysలోనే చేశారు. ఏ 12 daysలో చేస్తాడు, బి 18 daysలో చేస్తారు. వారిద్దరు కలిసి 4 days చేశారు. తర్వాత 4 days చేసిన తర్వాత రిమైనింగ్ వరకు బి ప్లేస్లోకి సి వచ్చాడు. సో బి రిప్లేస్డ్ బై సి అంటే బి ప్లేస్లోకి సి వచ్చాడు అంటే ఫస్ట్ 4 days ఏ అండ్ బి చేశారు, నెక్స్ట్ 4 days ఏ అండ్ సి చేశారు. అయితే ఓన్లీ సి ఆ వర్క్లో 50%ని ఎన్ని డేస్లో చేస్తారనేది క్వశ్చన్. సో 12కి 18కి మనం ఎల్సిఎం తీసుకుంటే 36 తీసుకోవచ్చు. 12 into 3, 18 into 2 అంటే ఈ పర్సన్స్ టోటల్ వర్క్ 36 parts ఉందండి. 36 parts వర్క్లో ఏ అనే పర్సన్ 3 parts చేస్తాడు, బి అనే పర్సన్ 2 parts చేస్తాడు. వీళ్ళిద్దరు 5 parts వర్క్ చేశారు, వాళ్ళిద్దరు 4 days చేశారు. 36 partsలో వీళ్ళిద్దరి వరకు 5 parts ఏదైతుందో అలా 4 daysలో ఎంత వరకు ఫినిష్ అయిందో చూద్దాం. 36 partsలో వీళ్ళు డైలీ 5 parts లాగా 4 days అంటే 20 parts ఫినిష్ అయింది. ఇంకా 16 parts ఉంది. ఈ 16 partsని చేసినటువంటి పర్సన్స్ ఎవరంటే 4 ఏ అండ్ సి. ఈ 16 partsని ఏ అండ్ సి ఎన్ని డేస్లో చేశారు అంటే 4 daysలో చేశారు. ఏ అండ్ సి అనేవాళ్ళు 16 parts వరకుని 4 daysలో చేస్తే ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 4 ఉంది, అందులో ఏ యొక్క ఎఫిషియన్సీ 3 ఉంది. మరి ఏ అండ్ సి యొక్క ఎఫిషియన్సీ 4లో నుండి ఏ యొక్క ఎఫిషియన్సీ 3 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేటటువంటి ఎఫిషియన్సీ 1 అనేది ఎవరిది అవుతుందంటే సి అవుతుంది. సి యొక్క ఎఫిషియన్సీ 1 ఉంది. ఆ వర్క్ మొత్తాన్ని ఎంత అనకుండా ఆ వర్క్లో 50% అన్నాడు. సి ఎఫిషియన్సీ తెలిసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టోటల్ వర్క్ 36 parts ఉంది. అందులో 50% అంటే ఎంత అవుతుంది చెప్పండి? 1/2 అంటే 18 parts అవుతుంది. టోటల్ వర్క్ 36 ఉంది. టోటల్ వర్క్ చేయొద్దు, అందులో 50% చేయాలంటే 18 parts వర్క్ చేయాలి. 18 parts వర్క్ని సి అనే పర్సన్ డైలీ 1 part లాగా చేస్తే ఎన్ని డేస్లో చేస్తాడు? 18 daysలో చేస్తాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకు సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 38 సింప్లిఫికేషన్లో బోర్డమాస్ రూల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది ఫస్ట్. సో మనం బోర్డమాస్లో ఎలాంటిది అప్లై చేస్తాం, ఎలాంటి ఈ రూల్లో ఏంటంటే ఫస్ట్ బ్రాకెట్కి ప్రయారిటీ ఇస్తాం, తర్వాత హాఫ్కు ప్రయారిటీ ఇస్తాం, తర్వాత డివిజన్కి ప్రయారిటీ ఇస్తాం, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. కానీ ప్రతి బ్రాకెట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 6/7 ఉందండి. అంటే 7 into 2 14 + 6 అంటే 20/7. హాఫ్ 5 into 4 20 + 1 21/5 డివైడెడ్ బై 2/3 ఉంది. ఇది ఫస్ట్ రెండింటి మధ్యన హాఫ్ ఉంది, నెక్స్ట్ డివిజన్ ఉంది. మళ్ళీ ఇంటూ 5 1/3 అంటే 9 into 5 45 + 1 46/9 డివైడెడ్ బై. సో 3/4 యాజ్ ఇట్ ఈజ్ ఇంటూ 3 into 2 6 + 2 అంటే 8/3 హాఫ్ 1/2 డివైడెడ్ బై 1/4 ఇలా ఉంది క్వశ్చన్. మరి బ్రాకెట్ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలంటే ఏ బ్రాకెట్ తీసుకున్నా ఓకే, కానీ మళ్ళీ ఇన్సైడ్ బ్రాకెట్ కూడా మనం బోర్డమాస్ అప్లై చేయాలి. హాఫ్ ఉంది, డివిజన్ ఉంది, ఫస్ట్ హాఫ్ ప్రయారిటీ ఇవ్వాలి, హాఫ్ చేయాలి. హాఫ్ చేసినప్పుడు హాఫ్ అంటే ఇంటూ చేయడమే. 7 into 3 21 అవుద్ది, 5 into 4 20 అవుద్ది. అది 4 into 3 ఏమవుద్ది అంటే 12 అవుద్ది. 12 డివైడెడ్ బై 2/3 ఉంది ఇది బ్రాకెట్. ఇంటూ 46/9 అవుతుంది, ఇది డివిజన్. ఇక్కడ కూడా ఫస్ట్ మనం హాఫ్ ప్రయారిటీ ఇవ్వాలి. హాఫ్ ప్రయారిటీ ఇవ్వాలంటే ఏమవుతుందో తెలుసా? 2 into 4 8 అవుతుంది. సో అది 4/3 అవుతుంది. అంటే 3/4 into 4/3 డివైడెడ్ బై 1/4 ఉంది, ఇంటూ ఉంది. మరి ఈ రెండు ఇంటూ అప్లై చేయొద్దు, ఫస్ట్ మనం డివిజన్ అప్లై చేయాలి. సో ఇక్కడ
12 ఉంది. డివిజన్ ఇంటూ అని తీసుకున్నప్పుడు 2/3 కాస్త ఏమైందంటే 3/2 అవుద్ది. 2 × 6 12 అవుద్ది. 6 × 3 18 అవుద్ది. 6 × 3 18, ఇది 46/9 అవుద్ది. ఈ డివైడ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఇక్కడ మనము 3/4 యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ఇంటూ 4/3 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ డివిజన్ ఏమవుతుందంటే 1/4 కాస్త 4/1 అవుద్ది. 3 3 క్యాన్సిల్ అవుద్ది, 4 4 క్యాన్సిల్ అవుద్ది. ఇప్పుడు 6 × 3 18 ఉందండి. 6 × 3 18 యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. అండ్ ఇంటూ 46/9 ఉన్నది. నెక్స్ట్ డివిజన్ ఉండి మనకున్నటువంటి వాల్యూ ఏముందంటే 4/1 ఉంది. దాన్ని ఇంటూ అని తీసుకుంటే ఈ 4/1 కాస్త 1/4 అవుద్ది. సో 9 × 2 18 అవుద్ది. సో 2 × 2 4 అవుద్ది. 46/2 ఉందంటే ఆ వాల్యూ వచ్చేసి 23 అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ట్రైన్స్కు సంబంధించిందండి క్వశ్చన్. A train moves at the speed of 40 meters per second, crosses a bridge of length 550 meters in 25 seconds. What is the length of the train? ఒక ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు, అది బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి టైం ఇచ్చాడు. డైరెక్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో ట్రైన్ యొక్క స్పీడు 40 మీటర్ పర్ సెకండ్ ఉంది, టైం వచ్చేసి 25 సెకండ్స్ ఉంది. మీటర్ పర్ సెకండ్లో స్పీడ్ ఉంది, టైం సెకండ్స్లో ఉందంటే టోటల్ డిస్టెన్స్ 1000 మీటర్స్ ఉంది. 1000 మీటర్స్ ఉంది టోటల్ డిస్టెన్స్. ఈ 1000 మీటర్స్లో ఏముంటుందంటే, ఒక ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేస్తున్నప్పుడు, ఇది ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేస్తున్నప్పుడు ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ మిక్స్ అయి ఉంటుంది, అది 1000 మీటర్స్ ఉంటుంది. ఈ 1000 మీటర్స్లో ఆల్రెడీ మనకు 550 మీటర్స్ ఒక లెంత్ చెప్పాడు, అంటే బ్యాలెన్స్ లెంత్ ఏముంటుంది అంటే 450 ఉంటుంది. సో 450 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 40 క్వశ్చన్. The product of two numbers is 1500, their HCF is 10. The number of such possible pairs is. అంటే ఏం చెప్తున్నాడు ఈ క్వశ్చన్లో అంటే, 2 సంఖ్యల లబ్ధం చేస్తే 1500 ఉండాలి. ఏవైనా 2 నెంబర్స్, ఎనీ 2 నెంబర్స్ లబ్ధం చేస్తే 15 ఉండాలి, వాటి HCF చేస్తే 10 ఉండాలి. అలాంటి పాసిబిలిటీస్ ఉన్నటువంటి నెంబర్స్ ఎన్ని పెయిర్స్ ఉన్నాయి అంటున్నాడు. సో మనం ఎలా తీసుకోవాలంటే, మీకు HCF 10 ఉన్నప్పుడు ఒక HCF క్వశ్చన్లో 10 అని మెన్షన్ అయినప్పుడు ఒక నెంబర్ని 10xగా తీసుకోవాలి, ఇంకో నెంబర్ని 10yగా తీసుకోవాలి. సో మీకు తెలుసు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. సో LCM ఇంటూ HCF, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF అని చేస్తుంటాం మనం. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF చేస్తున్నాం. కానీ ఆల్రెడీ ఈ క్వశ్చన్లో ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చాలా క్లియర్గా ఇచ్చాడు. కాబట్టి HCF 10 ఉన్నప్పుడు ఒక నెంబర్ని 10x, ఒక నెంబర్ 10y అనుకుంటాం. ఆ 10x ఇంటూ 10y చేస్తే ఈ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ చేస్తే వచ్చే వాల్యూ 1500. సో ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. x ఇంటూ y ఈక్వల్స్ టు 15 అవుతుంది. x ఇంటూ y ఈక్వల్స్ టు 15 అయ్యే పాసిబిలిటీస్ అన్నీ చూడాలి మనం. అంటే 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 15 అయ్యే పాసిబిలిటీస్ అంటే 1ని 15తో మల్టిప్లై చేస్తే 1 × 15 15 అవుతుంది. 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 15 రాదు. 3 × 5 15 అవుతుంది. మళ్ళీ 4తో రాదు. మళ్ళీ 5 × 3 15 అవుతుంది. మళ్ళీ 15 × 1 15 అవుతుంది. సో ఇక్కడ 1 5 అంటే అలాంటి నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే చూడండి, ఇక్కడ 1 × 15 15 అవుతుంది, 3 × 5 15 అవుతుంది. సో నెంబర్స్ 1 5 తీసుకున్నా 5 1 తీసుకున్నా అదే నెంబర్స్ వస్తాయి. కాబట్టి మనము 1 × 5 3 × 5 తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకే నెంబర్స్ కూడా మనం తీసుకోము, ఎందుకంటే 3 5 అనే ఒక పాసిబిలిటీ ఉన్నా 5 3 అన్నా సేమ్, 1 15 అన్నా 15 1 అన్నా సేమ్. ఈ రెండు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 2 పెయిర్స్ వచ్చాయి. కాకపోతే ఇక్కడ మనం ఏం చూడాలంటే, డైరెక్ట్ వాటిని సెలెక్ట్ చేసేటప్పుడు ఈ 2 నెంబర్స్ కోప్రైమ్సా కాదా చూడాలి. 1 and 15 కోప్రైమ్స్, 3 and 5 కూడా కోప్రైమ్స్. కాబట్టి 2 పెయిర్స్ ఉంటాయి. అలాంటి పాసిబిలిటీస్ ఎన్ని ఉంటాయంటే 2 పెయిర్స్ ఉంటాయి. 4 పెయిర్స్ అని తీసుకోవద్దు. 3 5 అంటే ఆ నెంబర్స్ ఏంటో తెలుసా అండి. 115 అనేది తీసుకున్నాం అంటే దాని HCF 10 అంటే ఒక నెంబర్ 10 అని, ఒక నెంబర్ 150 అని అర్థం. కానీ నువ్వు 115ని మళ్ళీ రివర్స్ చేసి 15 1 తీసుకున్నప్పుడు కూడా ఇంటూ 10 చేస్తే HCF ఒక నెంబర్ 150, ఒక నెంబర్ 10.
10 150 అన్నా ఆ 2 నెంబర్సే అవుతాయి, 150 10 అన్నా కూడా ఆ 2 నెంబర్సే అవుతాయి. కాబట్టి మనం ఒకే ఆర్డర్ తీసుకోవాలి, రివర్స్ ఆర్డర్ తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఎన్ని పెయిర్స్ ఉంటాయంటే 2 పెయిర్స్ ఉంటాయి. సో దీంతో మనకు 17th గ్రాండ్ టెస్ట్లో అర్థమెటిక్ పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఫినిష్ అయింది. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. థ్యాంక్ యూ.